రైతుల సంఘం ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో మన చింతలపూడి గ్రామంలోనే రేచర్ల గ్రామంలో కౌలు రైతులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక్కడ కౌలు రైతులు పెద్ద గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. అన్ని పంటలు కూడా పండిస్తూ ఉన్నారు. ఒక విచిత్ర విషయం అంటే పామాయిల్లోను కోకోలో కూడా కౌలు రైతులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కానీ కొంతమంది కౌలు గుర్తింపు కార్డు వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ప్రభుత్వం ఇస్తున్న సదుపాయాలు ఏది కూడా కౌలు రైతులకి అందనటువంటి స్థితి మనకు కనపడుతూ ఉంది. మరి పంట రుణాలన్నీ నూటికి ₹2 నుంచి ₹5 వడ్డీ తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ పంట పండిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఈ గ్రామంలో ఎక్కువ మంది వడ్డీ వ్యాపారస్తుల కనుసన్నల్లోనే వ్యవసాయం జరుగుతుందని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంది. తీయాల గురపటెక్క తొలగించి రాబోయే సీజన్లోనైనా నీరు సక్రమంగా అందే పద్ధతుల్లో రైతులకు అందించే పద్ధతిలో ప్రభుత్వాలు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఇక్కడ కౌలు రైతులు ముఖ్యంగా ప్రభుత్వం ఇటువంటి అనేకమైనటువంటి సౌకర్యాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా కల్పించి ఆదుకునే ప్రయత్నం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ గ్రామంలో రేచర గ్రామంలో కౌలు రైతు సంఘం ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దొంత కృష్ణ గారు, అంతేకాకుండా మన ఇక్కడ ఉన్నటువంటి ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు గురవయ్య గారు, మరి ధర్మ కౌలు రైతు సంఘం నాయకులు వీళ్ళంతా ఇక్కడ గుమ్మిగూడి సమావేశం వేసుకొని ప్రభుత్వానికి కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. అందుకనే ప్రభుత్వం కౌలు రైతుల సమస్యలను పరిగణలోకి తీసుకొని ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి వాటి పరిష్కారం కోసం చర్య తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతుల రక్షణ, వారి సంక్షేమం కోసం ఒక నూతన కౌలు చట్టం తీసుకొచ్చి రైతులకు అండగా నిలబడతారని చెప్పేసి కోరుకుంటున్నాం. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.